ఒక ముఖ్యమైన సమాచారం. పోలీసుల్ని ఒక ఆట ఆడిస్తున్న శాండోని పోలీస్ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ధైర్యంగా వెళ్లి పట్టుకున్నారు. నా గాడ్జెట్ ని తీసుకురండి. ఇన్ని రోజులుగా ఈ గాడ్జెట్ ని నేను తయారు చేస్తోంది. నా తమ్ముడు శాండోని జైలు నుంచి బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కాదు. ఈ పని చేయడానికి నువ్వే సరైన వాడివి. నేను ఏం చేయాలో మీరు చెప్పండి బాస్. ఈ చిప్పును తీసుకెళ్లి శివ సైకిల్లో ఎవరికీ తెలియకుండా దీన్ని అమర్చు. అలా నువ్వు అమర్చావంటే ఇది ఎవరికీ కనిపించకుండా సైకిల్లో కలిసిపోతుంది. తర్వాత ఎవరూ కనిపెట్టలేరు. ఈ చిప్పును అమర్చిన తర్వాత శివ ఎక్కడెక్కడికైతే వెళుతున్నాడో అతని పక్కన వెళ్లే మోటార్ సైకిల్, కార్లు అన్నీను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్లిన తరువాత ఒకదానికొకటి సింక్ అవుతాయి. అందువల్ల ఊర్లో ఉన్న జనానికి కోపం వచ్చి శివాని ఊరి నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత నేను లడ్డూ సింగ్ తో కూర్చొని డీల్ మాట్లాడతాను. శివ ఊర్లో ఉండాలని నువ్వు అనుకుంటే నా తమ్ముడు శాండోని విడుదల చేయాలని అడుగుతాను. అరే ఏంటి బాస్, మీరు ఒక చిన్న పిల్లని పట్టుకోవడానికి ఎంత పెద్ద తత్వంగా మీకు కావాలా? చెప్పండి బాస్. బాస్ తనకు చిన్న పిల్లాడు. మీరు అనుకున్నంత విధంగా ఆ చిన్న పిల్లని పట్టుకోవడం అంత పెద్ద కష్టమైన విషయమేం కాదు. నాకు వదిలేయండి. ఏయ్, సారీ బాస్. పర్వాలేదులే, వదిలే. నీకంత టాలెంట్ ఉందనుకుంటే వెళ్ళి శివాని పట్టుకొని ఇక్కడికి తీసుకురా, చూద్దాం. శివ ఇక్కడికి వచ్చాడంటే నా తమ్ముడిని విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తాను. నేను వెంటనే వెళ్తాను బాస్. నేను వెంటనే వెళ్ళి శివాని నా చేతితో తీసుకొచ్చేస్తాను. ఏంటి శివ, రేస్ పెట్టుకుందామా? 1 2 3. శివ, ఇప్పుడు నేను చిన్న పిల్లాన్ని సులభంగా పట్టుకున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటిది? తాడులతో నిన్ను బంధిస్తే మళ్ళీ మమ్మల్ని కొడతావా నువ్వు? ఏంటి చూస్తున్నారు? తాడుతో తనని గట్టిగా కట్టండి. ఎంత ఉత్సాహంతో అయితే మీరు నన్ను కట్టేస్తున్నారు, అదే ఉత్సాహంతో నన్ను మీరు విడిచిపెడతారు. చూస్తూ ఉండండి. శివ, అరే వద్దు శివ, ఈ తాడును నేనే విప్పేస్తాను. నేను నీ దగ్గర సారీ అడుగుతున్నాను. బాస్, ఇంట్లో ఒక ముఖ్యమైన పని ఉంది, త్వరగా వచ్చేయండి బాస్, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు చిన్న పని ఉంది బాస్, వెళ్ళొస్తాను. నేను ఇప్పుడు తాడులు కూడా విప్పేశాను. నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? వాళ్ళ పనిలో నేను సహాయం చేయాలి కదా. ఓకే బాయ్, తర్వాత కలుద్దాం. పదండి వెళ్దాం. రే, ఏం చేస్తున్నావు? నాకు నొప్పిగా ఉంది, మెల్లగా పెట్టొచ్చు కదా. బాస్, ఎందుకలా నవ్వి నన్ను కించపరుస్తున్నారు? సోపుని లేకుండానే శివ మమ్మల్ని ఊతికి ఆరేశాడు బాస్. మాకేం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళు, ఈ చిప్పుని శివ సైకిల్లో అమర్చి వచ్చేయి. ఈ చిప్పు గనక శివ సైకిల్కి అమర్చావంటే వాడు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు లైవ్ లో ఇక్కడ కనపడుతుంది. అదిగో ఆ మానిటర్లో నాకు తెలుస్తుంది. నేను నా గ్యాడ్జెట్ లో సింక్ బటన్ ని నొక్కానే అనుకో, శివ సైకిల్ పక్కన వెళ్లే వాహనాలన్నీ అతని సైకిల్ వెంటనే ఫాలో అవుతాయి. ఆ తర్వాత శివ ఏమీ చేయలేడు. ఏం జరుగుతుందో అని ఎవరికి ఏమీ అర్థం కాదు. వెళ్ళు, ఇంతకు మించి వెయిట్ చేయడం నా వల్ల కాదు. నేను వెళ్తాను బాస్, కానీ కాస్త మందు పెట్టుకుని.
అరే రే, ఇరుక్కుంటాం అనుకుంటాను. పారిపోండి. ఏమైంది డాగీ? ఎవరు ఇప్పుడు వచ్చి వెళ్ళారు? హా? హా? ఎవరు లేరు డాగీ. సరేరా వెళ్దాం. నా అసలైన ఆటని ఇక మీదటే మీరు చూడబోతున్నారు. గుడ్ మార్నింగ్ స్వామి అంకుల్. గుడ్ మార్నింగ్ శివ. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ. హా? ఆ, చెప్పండి లడ్డు సింగ్ గారు. శివ, త్వరగా వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంకు చేరుకో. అక్కడ దొంగతనం జరిగిందంట. దొంగతనం. ఆ, సరే సార్, వెంటనే వెళ్తాను. అరే నా కార్ దానికదే వెళ్తోంది. ఓ అమ్మో, నా కారు దానంతట అదే వెళ్ళిపోతుంది. ఏమైందో తెలియడం లేదే. కారు ఆగడం లేదు. దానంతట అదే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఐ! అయ్యో, నా కారుకి ఏమైందో తెలియడం లేదే. అరే ఆగు. అరే రే, నీకేమైంది? ఆగు. అరే ఏంటయ్యా కార్లు ఇంత దారుణంగా నడుపుతున్నారు? ఏంటిది? ఇన్ని కార్లు నన్నే ఫాలో చేస్తూ వస్తున్నాయి ఎందుకు? శివ, ఏదో సమస్య అనుకుంటాను. మా అన్ని కార్లు నిన్నే ఫాలో అవుతున్నాయి. మేము కారుని తోలట్లేదు శివ. ఈ కార్స్ అన్ని వాటికి అవే వస్తున్నాయి. అరే, మనల్ని కిడ్నాప్ చేద్దామని వచ్చిన వాడే కదా వాడు. వదలకూడదు. ఇదిగో శివ వచ్చేసాడు. నా ఆటని ప్రారంభించాల్సిందే. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? కారులన్నీ ఎందుకు గాల్లో ఎగురుతున్నాయి? శివా, ఇప్పుడు నువ్వు నిన్నెలా కాపాడుకోబోతున్నావు? నా తమ్ముడిని నువ్వు జైలుకు పంపించావు కదా. ఇప్పుడు ఈ వేదా సిటీలో ఉన్న ప్రజలందరూ నిన్ను ఈ ఊరి నుంచే తరిమేయబోతున్నారు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరుగుతోంది? అయ్యో శివ, నీ సైకిల్ ఏదో సమస్య ఉందని మా అందరికి అనిపిస్తోంది. హా? నువ్వు ఎగురితే మా కార్లు కూడా కలిపి నీతో పాటు ఎగురుతున్నాయి. నీ సైకిల్ ఎటువైపు అయితే వెళ్తోందో మా కారు కూడా అటే వస్తోంది శివ. ఆ, అంకుల్, నేనేమి చేయలేదే. నేను ఆ దొంగని చేసి చేసుకుంటూ వచ్చాను అంతే. ఈ చిన్నపిల్లడు ఎక్కువగా గెలడు కాదు. శివ, మనం ఇంతకు ముందు చూసిన అదే మనిషి. హా, ఏంటి అంకుల్, తన్నులు తిందామని మళ్ళీ వచ్చారా ఏంటి? దీని తర్వాత నేను ఏం చేయాలో నువ్వే చెప్పే. నన్ను కిడ్నాప్ చేయనివ్వట్లేదు, దొంగతనం చేయనివ్వట్లేదు. వీటి తప్ప ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. నాకు అసలు ఈ చోటు అంటేనే ఇష్టం లేదు. నేను ఈ ఊరి వదిలి బయటికి వెళ్ళిపోతున్నాను. ఏంటి అంకుల్, అంత సులభంగా మీరు వెళ్ళిపోతే గెలా? ఒక్కసారి తప్పు చేస్తే తెలియక చేశారని వదిలేయొచ్చు. మళ్ళీ అదే తప్పు చేస్తే ఎలా వదులుతాం? కాబట్టి మీరు చేసింది తప్పు, శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు వెళ్ళాల్సిన ఒకే ప్రదేశం జైలు. అవునవును, తన ఎగురితే మన కారు కూడా ఎగురుతోంది. అసలు కారు ఎలా అయిందో చూసావా శివ? అరే అవును, వీళ్ళు చెప్పినట్టు నిజమని నాకు అనిపిస్తోంది. ఎన్ని కార్లు నీ వెనకాలే నువ్వు ఎగురుతున్నప్పుడు అసలు ఎలా ఫాలో చేస్తే నాకు అర్థం కావట్లేదు. చెప్పు. ఇదే మనకి మంచి సంఘటన. నేను మీ అందరి దగ్గర సారీ అడుగుతున్నాను. దీనికి నాకు ఏ సంబంధము లేదు. ఇది ఎలా జరిగిందో కూడా నాకు అసలు తెలియదు. నన్ను నమ్మండి. మీరందరూ నాకు ఒకే ఒక అవకాశం మాత్రం ఇవ్వండి చాలు. నేను అన్నిటినీ సరి చేసేస్తాను, ప్లీజ్. మన సిటీలో అసలు ఏం జరుగుతోంది?
సిటీలో కొత్త సమస్య వచ్చి పడింది. శివ ఎక్కడికైతే వెళ్తున్నాడో కార్లన్నీ శివతో పాటే ఫాలో అవుతున్నాయి. సిటీలో చాలా కార్లు డ్యామేజ్ అయ్యాయి. హలో, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ని మాట్లాడుతున్నానా? నువ్వు చెప్పేది వినడానికి నేను ఫోన్ చేయలేదు, మర్యాదగా నేను చెప్పేది విను. ఏంటంటే ఎవరా ఎవరు ఎవరు ఎవరయ్యనువా? ఎంత ధైర్యం ఉంటే ఈ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ దగ్గర నువ్వు ఈ విధంగా మాట్లాడతావా? ఆ, నేను నీతో అలాగే మాట్లాడతాను. నువ్వు నోరు మూసుకొని చెప్పేది విను. శివ వల్ల ఊర్లో ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో నీకు తెలుసా తెలీదా? అంతా నేను టీవీలో చూశానులే. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడి వెనకాలే వెంబడిస్తూ అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అది సరేలే కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే అదంతా చేసింది నేనే కాబట్టి. నువ్వు ఆ శివాకి ఏమీ కాకూడదు అనుకుంటే వెంటనే జైల్లో ఉన్న నా తమ్ముడు శాండోని బయటికి పంపించు. ఓహో అలాగా? నువ్వు హాయిగా తిని పడుకో, నేను వాడిని వదలండ్రా. నీకు చేతనైంది నువ్వు చేసుకో. తర్వాత నీ ఇష్టం. నువ్వు నా తమ్ముడిని రిలీజ్ చెయ్యక్కర్లేదు. అది అలా ఉండని. వేదా సిటీ బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది, వెళ్ళి అది ఆపు. వెళ్ళు. బ్యాంకులో దొంగతనం జరుగుతుందా? ఒరే ఎందుకురా, ఇప్పుడే నేను శివాకి ఫోన్ చేస్తాను. తప్పకుండా నన్ను పట్టుకోవాలని వచ్చిన వ్యక్తే నా సైకిల్ ఏదో ఒకటి అతికించి వెళ్ళుంటాడు. అందువల్లే ఇలా జరుగుతోంది. శివ, మన వేదాసు బ్యాంకులో దొంగతనం జరుగుతోందట. ఓకే లడ్డు సింగ్ సార్. శివ ఏదైనా గ్యాడ్జెట్ దొరికిందా? లేదు రేవా, కానీ వాడు ఏం చేశారో నాకు అర్థం కావడం లేదు. రేవా, ఆది, యుడి, బ్యాంక్ లో దోపిడీ జరుగుతోంది కాబట్టి మీరు నా నుంచి దూరంగా ఉండండి. ఎందుకు ఇలా బండి నడుపుతున్నావు? బండి నడపబోయా కానిస్టేబుల్. సార్ నన్ను ఏం చేయమంటారు సార్? బైక్ నా కంట్రోల్లో లేదు సార్. ఎలా కానిస్టేబుల్? ఏంటయ్యా ఎందుకు ఇలా జరిగింది? ఏమో ఇది అసలు ఊర్లో వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారుగా, అవన్నీ నిజమే. సారీ లడ్డు సింగ్ సార్, కానీ ఇందులో నా తప్పేమీ లేదు. శివ ఆ దొంగ తప్పించుకున్నాడు. బ్యాంక్లో డబ్బుని దొంగిలించాడు. మొత్తం డబ్బంతా పోయింది. ఎవరో నా సైకిల్ ని ఏదో చేసేశారు, కానీ ఎందుకలా చేశారు? నేను చెప్తాను శివ, నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దాం? అంటే విషయం ఇదే అన్నమాట. లడ్డు సింగ్ సార్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. బ్యాంజోకి వెంటనే కాల్ చేయండి. హలో మిస్టర్ బ్యాంజో. నా తమ్ముడిని చాలా రోజుల తర్వాత నేను చూడబోతున్నాను, అందుకనే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శాండో క్షేమంగా వస్తే శివాకు ఆ లడ్డు సింగ్ కి తగిన గుణపాఠం చెప్పాలి. శాండో, నా ప్రియమైన తమ్ముడా, త్వరగా నా దగ్గరికి వచ్చేయి. చూడు, నీ తమ్ముడు నీకు కావాలన్నావు, తెచ్చి చేశాను, సరేనా? ఇక శివ సైకిల్లో నువ్వు ఏం గ్యాజెట్ ఫిట్ చేసావో దాన్ని తీసేయి, సరేనా? లడ్డూ సింగ్, మేమిక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిన తర్వాతే ఆ సమస్యని నేను క్లియర్ చేస్తాను. చీటింగ్ చేస్తావా? అంకుల్, ఎక్కడికి పారిపోతున్నారు? ఓ, ఎక్కడరా ఇంతసేపు కనిపించలేదో అనుకుంటున్నాను. చిన్న పిల్లాడా, మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
ఆగరా, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తావురా నువ్వు? ఇందా ఇదిగో తీసుకో. ఏమైంది వీడికి? లడ్డు సింగ్ సార్, నేను వాళ్ళని ఫాలో చేస్తాను. సరే శివ, ఓకే, అలాగే. సార్, వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థమైపోయింది. ప్లాన్ ప్రకారం నా పని మొదలు పెడతాను. హలో అంకుల్. చూసే అరే అరే అయ్యో కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యో ఇదేంటి? అరే అన్నయ్య, కొట్టే పడిపోతున్నాడు, కాపాడు. గట్టిగా పట్టుకో. అరే ఏంటిది? ఎవరైనా కాపాడండి. థ్యాంక్ యూ శివ, యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. ఓ, అయితే ఇదే ఆ గ్యాడ్జెటా? దీంతోనే శివ సైకిల్ ని కంట్రోల్ చేస్తున్నారు. శివ, నాకు ఆ గ్యాడ్జెట్ దొరికింది. వీళ్ళ బిల్డింగ్ లోనే ఇది ఉంది. నా గ్యాడ్జెట్ ని పగలు కొట్టేశావా? ఆకాశంలోనే ఎగరాలనుకుంటే ఎగలరా, కింద పడక తప్పదు. ప్రపంచం రౌండ్ గా తిరుగుతుంది కదా, పైన ఉన్నవాడు కింద, కింద ఉన్నవాడు పైన. ఆగామంటారు. ఇప్పుడు జైలుకెళ్దామా? రండి రండి, అక్కడికి వెళ్ళి హ్యాపీగా మనం ఆడుకోవచ్చు.